అత్యంత ఉత్కంఠ పరిస్థితిలో అనూహ్యంగా ఉదయగిరి తెలుగుదేశం టికెట్ను తొలి జాబితాలో కాకర్ల సురేష్ కైవసం చేసుకోవడం రాజకీయ విఘ్నులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఏడాదిన్నర క్రితం ఉదయగిరిలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ వేదికగా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన సురేష్ స్వల్పకాలంలో నియోజకవర్గంలోని 8 మండలాలలో సేవా కార్యక్రమాలతో తనదైన ముద్ర చాటారు. టికెట్ బరిలో దూసుకుపోతున్న సురేష్ కు లోకేష్ యువగళంలో ఎంట్రీ లేదని నిబంధనలు పెట్టడంతో భారీ ఏర్పాట్లు చేసుకున్న సురేష్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే పార్టీ సంక్షేమం కోసం అధిష్టానం చేసిన సూచనల మేరకు ఎలాంటి వివాదాలకు పోకుండా సంయమనంతో సేవలందిస్తూ నియోజకవర్గంలో తనదైన ముద్రను సంపాదించారు. సురేష్ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ సంజీవని రథం సురేష్ కు స్వల్ప కాలంలోనే పార్టీ కార్యకర్తలు అధిష్టానం ఆయన వైపు చూసేలా చేసింది. యువనేత లోకేష్ ఆయనకు పూర్తిగా అండగా నిలవగా చంద్రబాబు కూడా కాదనలేని పరిస్థితిని సురేష్ సాధించారు. నియోజకవర్గంలో వర్గ రాజకీయాల మధ్య సురేష్ ఎంతో సంయమనంతో గత ఏడాది కాలంలో ఆచితూచి అడుగులు వేయడం విశేషం. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం ఎర్రంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాకర్ల వెంకట సుబ్బానాయుడు శ్రీమతి ప్రమీలకు జన్మించిన సురేష్ విద్యాభ్యాసం బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలోని హైస్కూల్ మరియు గవర్నమెంట్ కాలేజీల్లో, విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత సాధించి ఎంతో కష్టపడి అవకాశాలను అందిపుచ్చుకుని హైదరాబాద్లో ఉద్యోగం చేశారు. అనంతరం అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేశారు. నార్త్ కరోలినా రాష్ట్రంలో తెలుగు సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అనతి కాలంలోనే అమెరికాలో తెలుగు వారి కోసం ఏర్పాటు చేసిన తానాలో టీమ్ స్క్వేర్ డిపార్ట్మెంట్కు చైర్మన్గా సేవలందించి 1000 తెలుగు కుటుంబాలకు సహాయం అందించారు. పై విధంగా పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకొని అమెరికాలోని తెలుగు ప్రజల మన్ననలు చూరగొన్నారు. తను పుట్టినటువంటి మాతృభూమి రుణం తీర్చుకునే క్రమంలో వింజమూరు మండల కేంద్రంలో గల బొమ్మరాజు చెరువు ఎదురుగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఏడాదిన్నర నుండి పలు సేవా కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ సురేష్ రాజకీయ విజయానికి అతీతంగా 2 దశాబ్దాలు సేవలు అందిస్తానని చేసిన ప్రకటన సంచలనమే.